హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద షైన్ ఛానల్. నీట్లో సాధారణంగా 99.99% మార్కులు వచ్చాయి అంటే ఇంటిల్లిపాది చాలా సంబరపడిపోయి సంతోషపడే సందర్భం అయి ఉంటుంది. అలాంటిది నిన్న మహారాష్ట్రలో జరిగిన ఒక సంఘటన ఖచ్చితంగా పేరెంట్ కమ్యూనిటీని ఆలోచనలో పడేస్తుంది. నీట్ ఎగ్జామ్లో రీసెంట్గా జరిగినటువంటి 2025 నీట్ ఎగ్జామ్లో 99.99% సాధించిన ఒక 19 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న అబ్బాయి గోరఖ్పూర్లోని కాలేజీలో MBBS జాయిన్ అవ్వాల్సి ఉండగా తన ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయాడు. పోలీసులకు అక్కడ దొరికినటువంటి సూసైడ్ నోట్ ప్రకారము తనకి MBBS చదవడమే ఇష్టం లేదు. అదేంటి 99.99% మార్కులు వచ్చిన తర్వాత కూడా చదవడం ఇష్టం లేకపోవడము అంటే, పిల్లలకి మార్కులు వస్తే వాళ్ళు అదే అభిరుచి కలిగి ఉండాలని ఏముంది? ఈ రోజున పేరెంట్ కమ్యూనిటీ సాధారణంగా చేస్తున్న విషయం ఏమిటి అంటే, ప్రపంచంలో ఏదైనా ఒక ప్రొఫెషన్ సక్సెస్ఫుల్గా ఉంటుంది అని వాళ్ళకి అనిపిస్తే మా పిల్లలు అదే చదవాలి అని వాళ్ళు బలమైన కోరికలు పెట్టేసుకుంటున్నారు. లేదు అంటే వాళ్ళు చదువుకునే టైంలో, అంటే పేరెంట్స్ చదువుకునే టైంలో వాళ్ళు గోల్స్ పెట్టుకొని కూడా సాధించలేకపోయినవి ఏమైనా ఉంటే అవి పిల్లల మీద బలవంతంగా రుద్దేస్తున్నారు. అంటే పిల్లలు ఈ రోజున తల్లిదండ్రుల యొక్క ఆశలని ఆశయాల్ని తమ భుజాలపై మోసుకుంటూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. పిల్లలకి తల్లిదండ్రులకి ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఇలాంటి దారుణాలకి కారణమవుతుంది. ఏమో, ఆ అబ్బాయి ఆత్మహత్య వరకు వెళ్లకుండా ముందే తన తల్లిదండ్రులతో మాట్లాడి నాకు ఇది ఇష్టం లేదు అని చెప్పి ఉంటే పరిస్థితి మరొకలాగా ఉండేదేమో. ఈ సంఘటన ఆ కుటుంబానికి అయితే ఒక తీరని విషాదాన్ని మిగిల్చేసింది. కానీ మిగిలిన సమాజానికి అది కనీసం ఒక పాఠంగానైనా మారాలి. మనము సమాజంలో మన పిల్లలు ఇంజనీర్ అవ్వాలనో, డాక్టర్ అవ్వాలనో, IAS IPS ఆఫీసర్ అవ్వాలనో కోరికలు పెట్టుకుంటున్నాము. కానీ సక్సెస్కి మెజర్మెంటు మనం కోరుకున్నది వాళ్ళు చదవడమే కాదు కదా. ఈ రోజున విరాట్ కోహ్లీని మనం సక్సెస్ఫుల్ పర్సన్ అంటున్నాము, AR రెహమాన్ని సక్సెస్ఫుల్ పర్సన్ అంటున్నాము, సినిమా హీరోల్ని సక్సెస్ఫుల్ పర్సన్స్ అంటున్నాము. అనేక రకాల నైపుణ్యాలతో ప్రపంచంలో రాణిస్తున్నటువంటి గొప్ప గొప్ప సెలబ్రిటీస్ ఈ రోజున ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ మనం సక్సెస్ఫుల్ పర్సన్స్ అని పిలుస్తున్నాము. మరి ఎందుకు మనము మన పిల్లలు ఫలానా లాగా డాక్టర్ అవ్వాలి, ఫలానా లాగా ఇంజనీర్ అవ్వాలి, ఫలానా లాగా చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలి, ఎవరిలాగానో IAS ఆఫీసర్ అవ్వాలి, IPS ఆఫీసర్ అవ్వాలి అని మన కోరికల్ని బలవంతంగా వాళ్ళ మీద రుద్దేస్తున్నాం మనము. ఇది ప్రతి పేరెంట్ కూడా ఆలోచించుకోవాలి. సో భూమి మీద దేవుడు ప్రతి మనిషిని కూడా ప్రత్యేకంగా తయారు చేస్తున్నాడు. ప్రతి మనిషికి తనదంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎవ్రీ చైల్డ్ ఈజ్ యునీక్. ఆ యునీక్ స్కిల్ ఏంటో మనం ఐడెంటిఫై చెయ్యాలి. పిల్లలకి కూడా వాళ్ళ ఓన్ స్కిల్ని ఐడెంటిఫై చేసుకునే అవకాశం మనం కల్పించాలి. అవసరం లేని ప్రెషర్ని మనం తీసుకొని పిల్లల మీద కూడా అదే ప్రెషర్ని వేసేసి ఇటు మనకి ఆ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అని మనశ్శాంతి ఉండట్లేదు, అటు ఆ పిల్లలకు కూడా వాళ్ళ కెరియర్లో ఏం సాధిస్తారు అనేది క్లారిటీ ఉండట్లేదు. ఈ కెరియర్ పరమైనటువంటి క్లారిటీ లేకపోవడం వల్ల మనము కూడా వాళ్ళ వ్యక్తిత్వ వికాసం మీద పూర్తి దృష్టి పెట్టలేకపోతున్నాము. అటు పిల్లలు కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇది లేకపోతే ఫ్యూచర్ లేదు అనే భ్రమలో పడిపోయి వాల్యూస్ని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. కాబట్టి ఈ రోజున సమాజంలో చాలా హైలీ స్కిల్డ్ పర్సన్స్ తయారవుతున్నారు, కానీ వాళ్ళల్లో వాల్యూస్ ఎక్కడా కూడా కనిపించట్లేదు. చాలా హై లెవెల్లో సెటిల్ అయినటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, పెద్ద పెద్ద IT కంపెనీస్లో చాలా పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, లేదంటే ఒక IAS IPS లాంటి ఒక హైలీ ఇంటలెక్చువల్ ప్రొఫెషన్స్లోకి వెళ్ళిన వాళ్ళలో కూడా ఈ రోజున వాల్యూస్ కరువైపోతున్నాయి. తల్లితో ఎలా ప్రవర్తించాలో తెలియట్లేదు,
తండ్రితో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు, టీచర్స్తో ఎలా బిహేవ్ చేయాలో తెలియట్లేదు, సొసైటీలో ఒక సిటిజన్గా తన రెస్పాన్సిబిలిటీ ఏంటో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏదైనా ప్రొఫెషన్లోకి వెళ్ళిన తర్వాత డబ్బులు సంపాదించడమే వాళ్ళ జీవిత లక్ష్యంగా చూసుకుంటున్నారే కానీ ఆ ప్రొఫెషన్లో తనకంటూ ఒక పాత్ర ఉంది, అది సమాజానికి ఒక సేవ చేస్తుంది అనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. సో మనమందరము కూడా ఈ విషయంలో ఆలోచించాల్సి ఉంది. మన పిల్లల మీద అనవసరమైన ఒత్తిడిని పెట్టడం మానేసి వాళ్ళకి ఆలోచించుకునే స్వేచ్ఛను మనం ఇవ్వాలి. వాళ్ళకి మనము గైడ్గా మారాలి. ప్రతి పేరెంట్ కూడా తన బిడ్డకి ఒక గైడ్గా మారాలి. తను ఏం సాధించగలడో ఆ బిడ్డకి అర్థమయ్యేలా చెప్పగలగాలి. జీవితంలో ఏ వృత్తిని ఎంచుకుంటున్నాం అనేది కాదు, సక్సెస్ అవ్వాలి అంటే, రియల్ సక్సెస్ని మనం సాధించాలి అంటే ఆ ప్రొఫెషనల్ స్కిల్స్తో పాటుగా వాల్యూస్ కూడా ఉండాలి అనే విషయాన్ని మనము పిల్లలకి అర్థమయ్యేలా చెప్పగలగాలి. ఆ వాల్యూస్ని బోధించే స్క్రిప్చర్స్, వేదిక్ లిటరేచర్, బిబ్లికల్ లిటరేచర్, ఖురానిక్ లిటరేచర్, ఆ స్క్రిప్చర్స్ అందులో ఉన్నటువంటి ఎసెన్స్ మనము పిల్లలు రేషనల్ స్టడీ చేసేలాగా వాళ్ళని దాని వైపునకు మనము గైడ్ చేయాలి. ఈ రోజున స్క్రిప్చర్స్ అనగానే మనము రిలీజియస్ బుక్స్ అని ముద్ర వేసేసి ఇవి మతాన్ని బోధిస్తున్నాయి, మూఢనమ్మకాలని బోధిస్తున్నాయి, చాదస్తాన్ని ఛాందసవాదాన్ని బోధిస్తున్నాయి అనే భ్రమలో మనం ఉండిపోయాము. దాని నుంచి ముందు మనం బయటపడాలి. భగవద్గీత ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్. బైబిల్ మన జీవితంలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలో బోధించే ఒక గైడ్. ఖురాన్ ఒక మనిషి తన జీవితం మొత్తము కూడా ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఎలాంటి ఆశయాలు పెట్టుకోవాలో దిశానిర్దేశం చేసేటువంటి ఒక లైట్. ఇవి మనం ముందు అర్థం చేసుకొని మన పిల్లలతో మనం చదివించాలి. వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా సరే ఎమోషనల్గా వాళ్ళు బ్యాలెన్స్గా ఉండగలుగుతారు, సైకలాజికల్గా వాళ్ళు హెల్దీ పొజిషన్లోకి రాగలుగుతారు. ఇది ఎప్పుడైతే జరుగుతుందో వాళ్ళు పెట్టుకున్నటువంటి అంబిషన్స్ అవి నెరవేరడానికి వాళ్ళకి ఒక దారి కనిపిస్తుంది. లైఫ్లో వచ్చే టర్న్స్, అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఉంటాయి. ఆ టర్న్స్ని అర్థం చేసుకుని జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి మన యొక్క యువతరంలో వస్తుంది.